सुमन भाई అయితే మీద డీజిల్ పోసేస్తాడు. ఆ డీజిల్ పోసే పొక్కలు పెట్టా సుమన్ भाई किधर है इधर से ఇగో देखो इधर इधर పొక్కేనా సుమన్ भाई గిటారా మంచిగా వచ్చింది ముందట ఇగో అందుకే రెండు బీర్లు వేసినట తాగుతులా బ్రో అగో బంద్ చేసిండా రైట్ ఇది అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లాలు ఉన్నాయి మా బావ లెక్కనే అన్నెందుకో సక్కగా పని చేస్తలేవు బాగా పని చేయనట్టు ఇది ఏందిరా ఆ బీర్లు ఏందిరా ఈ పొద్దు పొద్దుగాల ఇజ్జత్ పోతుంది ఉదయగా నీకు పెళ్ళి అయితే అరగిట్లా చేస్తే దేకే చేలో సుమన్ భాయ్ హాయ్ బ్రో ఎడు పోతాను బావకు 2000 వేసినట్టు బామ్మర్ది కోసం గాయం చేద్దాం బావ నాకు రెండింతలు కానీ ఇగో బాగున్నాయి ఉబ్బినాయి హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే బాబు అని అయితే ఫీల్డ్ మీదకి అయితే వెళ్ళిపోతుంది మా ఇవాళ నేనైతే పోతలేను మీకు ఎక్కించేది దించేది చూపెడతా మన దగ్గరికి వెళ్ళి ఒక 10 కిలోమీటర్లు అంతే డైరెక్ట్ వేల కాడికి అయితే వెళ్ళిపోతుంది 5-10 కిలోమీటర్లు మీకు నేను చూపెడతా ఆగుర్రి ఇగో ఏ సుమన్ భాయ్ ఇక సుమన్ భాయ్ అయితే పట్టుకొని వెళ్ళిపోతాను ట్రాక్ను ఇవాళ మనం దీన్ని వెనకైతే వెళ్ళిపోదాంపా మనం మీకు నేను బండి మీద ఎక్కించి కూడా మొత్తం చూపెడతాను అన్నమాట వెనుక పోతా అంటే కుబోటో బండి ఇవాళ ఒకటే బండిని పట్టుకొని పోతారు ఇవాళ ఎక్కువ ఫీల్డ్ లేదట బావ కూడా కానీ ఒక 5-10 ఎకరాలు అట మరి అడ్డు కూడా చక్క వెళ్ళే బామ్మరిది వచ్చేం చేద్దామని మా బావ అన్నాడు ఇక అందుకే నేను మెల్లగా చిన్నగా వీడియో తీసుకుందామని వచ్చేసిన ఇక్కడికి కూడా మొత్తం ఇట్లా రోడ్ల మీద నడిపిద్దాం మామ ఇట్లా నడిపిస్తే ట్రాక్ మన రబ్బర్ ట్రాక్లు అయితే అరిగిపిక్తే ఎక్కువ ఇది ఎక్కువ బుర్రలు నడితేనే జర కొంచెం మంచిగా అవుతుంది మన ఊళ్ళో ఇంతకుముందు మన బావు బండ్లు 2 ఉండే కానీ ఇప్పుడు ఇంకొక 2 బండ్లు ఎక్స్ట్రా వచ్చేస్తున్నాయి ఒకటి లోవల్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నది ఇంకోటి ఆల్రెడీ ఏసు వచ్చేసింది అనమాట మీకు నేను ఎక్కించేది కూడా చూపెడతా అంతకుముందు మీరు ట్రాల్లే చూసిరు కదా ఇప్పుడు దీన్ని మీకు ఎక్కించేది చూపెడతా డీసీఎం మీదికి రైట్ ఆగో బండి అయ్యో మా అన్న హాయ్ బ్రో ఎటు పోతారు బ్రో లోకలేనా కోతలు లోకల్ పోతారు మావిడే మా అన్నయ్య మీకు ఓల్డ్ లాలో కనిపించుంటారు నాకు తెలిసి దీనికి ఎక్కించేది చూపెడతా కట్టలు చాలా బరువు ఉంటాయి మావి అప్పట్లేక లేపుడు దించుడు కాదు ఈ గుద్దలు దమ్మ అవుతుంది కానీ ఇక మెల్లమెల్లగా సెట్ చేసుకొని ఎక్కించి పడదేం కాదు ఇక మావిడు ఎట్లా రివర్స్ పెడతాడు పొగ బాగా వస్తుంది జనకొచ్చింది బండి బావది అవ్వా హాయ్ అట హాయ్ ఫ్రెండ్స్ అట ఇగో ఓనర్ ఈయననే వస్తుంది అంటే ఈవినింగ్ వరకు అయిపోతే వచ్చేస్తుంది లేకుంటే ఏ రేపు మధ్యాహ్నానికి వస్తుంది బండి రిపేర్ పెడితే కొంచెం అవుతుంది రిపేర్ మొత్తం అయిపోయింది బ్రో మొత్తం అయిపోయింది రిపేర్ కూడా మొత్తం చేసి పడేసింది ఇక దీనిదే చిన్న చిన్న రిపేర్ ఉండే కానీ ఇప్పుడు దీనిదే లోపల మీకు నేను చూపెడతా మొన్న చక్కగా చూపెట్టలే అన్నీ ఓకే అయినాయి ఇక రేపటికి వెళ్ళి మొత్తం కనకన అవుతుంది బండి కూడా ఇది కూడా ఇక ఆ 2 బండ్లు అయితే రిపేర్ మొత్తం అయిపోయింది ఇక అయిపోయింది ఇక దీనికి ఒక్కదానికి చాలా ఫీల్డ్ ఉన్నది కాబట్టి ఇచ్చేస్తాను ఇంకో ఏ సైడ్ నడుస్తుంది బండి అది ఇక్కడ మన देवाना फील्ड रिपेयर तो फुल हो गया कितना खर्च हो गया रिपेयर को तेरा सेट को मालूम नहीं तेरे को मालूम नहीं 2 lakhs 2 lakhs दो गाड़ी से 2,30,000 నువ్వు కూడా ఇల్లు మాట్లాడాక చూడు ఇంకో దగ్గర 2 లక్షలు అయితే అయినాయట మావనికి 2 బండ్లకు కలిపి ఈ రెండేంది 5 లక్షలు ఎత్తాడు ఈ ఒక్క బండి మీద ఈ బండికి 5 లక్షలు ఆ బండికి 5 లక్షలు అంటే ఇక 10 లక్షలు మిగిలిపోతాయి బావకు 2 సంవత్సరాలు నువ్వు ఆడుగానే ఆడు నడిపించి నువ్వు ఇటు చూడు నువ్వు ఇటు చూడు ఇటు 2 సంవత్సరాలు అటు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాని గుద్దంత మంట తెంగిండు బండిని ఇప్పుడు నన్ను పట్టుకోవరా ఎన్ని 5 లక్షలు ఇచ్చి అంటాడు అట్లా అంటానవా సీజన్ మందం అంటానవా మొత్తం బండి నీకు గుద్దా ఒకటి నేనే కొనిద్ది నీకు బాగా సిగ్గుపడతాడు నువ్వు చూస్తలేడు అయ్యో అమ్మా చూడు లేవటావు అది లేవడతలేడు ఓనర్ చూసినావా డీజిల్ పని కూడా చేస్తాడు ఓనర్ అంటే పైసలు ఒక్కటే కాదమ్మా పని కూడా చేయాలని మా బావ నిరూపిస్తాండి ఇక మా బావని మొత్తం పొగుడే అవుతుంది ఘోరంగిల్లా ఏ సుమన్ భాయ్ డీజిల్ ఎట్లా పోసుడు అయ్యి అవ్వ హీరో వచ్చిడే హలో కాకా హాయ్ కాకా ఇగో మా హీరో నెక్స్ట్ హీరో అంటాను నెక్స్ట్ ట్రాక్ పట్టుకద్దురా డీటీగా డైరెక్ట్
గ్యామ్ పట్టుకొస్తారట 110 HP బండి లోవలా ఎవరు లోవలు పట్టుకొస్తారట. ఇక మామ మీకు డీజిల్ ఎట్లా పోతారు చూడు మీదికి క్యాన్ పట్టుకొని మీదే పోసి పడదేంగుతారు మీదికి వెళ్ళి డైరెక్ట్. సేపు నువ్వే క్లిక్ అయింది. సుమన్ భాయ్ అయితే మీద డీజిల్ పోసేస్తాడు. ఆ డీజిల్ పోసే పొక్కలు పెట్టా సుమన్ భాయ్ కిదరే ఇधर से ఇగో దేకో ఇధర్ పొక్క నా సుమన్ భాయ్. ఓనర్ సాబ్ చూసిన ఎర్రెర్రగా ఉంటాడు బావా ఎర్ర చెట్టు వేసిండు. మనం మీదికైతే ఎక్కేద్దాం. అయ్యో కనబడుతుందా ఆ మీదికి వెళ్ళి ఇట్లా పోసేస్తారు. ఈ టాప్ కొంచెం నీడకు మంచిగా ఉంది కానీ చూద్దాం. ఇగో మనం పోతే ఇవాళ కుదిరితే ఒకసారి ఫీల్డ్ కాడికి పోయి కూడా చూసేసేద్దాం. మీకు కూడా చిన్నగా చూపెడతా. ఎక్కువసేపు ఉండ కావచ్చు ఫీల్డ్ కాడ. మనకి ఇంటికాడ చిన్న చిన్న పనులు ఉన్నాయి కాబట్టి తొందరగా పోయి తొందరగా వచ్చేద్దాం అనుకుంటాను నేనైతే. మళ్ళీ అసలే చిన్న పెళ్ళి ఉన్నది వరకే కర్రె కాకి లెక్క అయినా గ్లాబర్ దెబ్బతింటారు. మొన్న 2 రోజులు ప్రీ వెడ్డింగ్లో వచ్చినా కాక కర్రెగా అయినా జీడితే లెక్క అయినా అసలే మనం కర్రెగా ఉంటాం అంటే. ఇక మనం డీసీఎం కాడికి అయితే పోదాం. డీసీఎంలో డీజిల్ ఎట్లా పోతారు. మా అన్నయ్యను మా బావ కూడా చూపెడతాడు. మా బావను మాట్లాడితే ఒకరోజు ఆయన మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి. అందుకే ఎక్కువ మాట్లాడతలేడు బావ. ఎట్లా పోతారు డీజిల్ తాళం తీయ దానివే అమ్మ తోడు. మా బావ బండికి తాళాలు పెట్టిండు. మొన్న రాక తాళాలు గీలా లేవు నువ్వు ఎవడన్నా దిగిపోతాను కావచ్చు డీజిల్. అందుకే నీ ఈ బండ్లే నాయా మళ్ళీ నువ్వు లేవురా అంటాడు. ఈ తాళం మంచి ఒకటి డూప్లికేట్ చేపియాలన్న. వచ్చే డీజిల్ ఉంటుంది ఈ డీసీఎంలో కట్టెబెట్టి కొలుతులేరా సేమ్ మన ట్రాక్టర్ లెక్కనే కట్టెని కొలుతాను చూసినావా సేమ్ అదే విధంగా కొలిసేస్తాడు. అంతే ఇది నిజమే. మీటర్ ఉంచినా కట్టెనే అమ్ముతాం. ఒకసారి చూపెట్టు ఎంత కొట్టించినావు బావ రాంగా 3 ఇంచులు ఉన్నాయి డీజిల్. 3 ఇంచులు అంటే కింద చూపెట్టేసరికి గింత ఉన్నట్టు గీడికి ఉన్నట్టు. 15 రాకుండా 15 రాకుండా అని చెప్తాను. ఎందుకంటే మనకు కరెక్ట్ తెలియదు. బావకు అయితే జర మంచిగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే నాకు అన్నీ అలవాటే ఉంటాయి కదా బావకు. నాకు ఎందుకట డీసీఎం కథ. మొన్న వైరింగ్ చేసినా బావ ఇంకా వేయలేదు దీనికి. అంతమందిని చేసినట. మన బండి కూడా మొన్న స్టార్ట్ కాకుండా మా బావ చేసి పడేసిన వైరింగ్ కూడా కొత్త కింద ఆ రోజు చూపెట్టిన చూసిరా ఎల్ఈడి లైట్లు కళ్ళకు చెమ్మక్ అని కొట్టేస్తాయి డైరెక్ట్. వైరింగ్ చేసేస్తారు కాబట్టి నాకు అన్ని పనులు వస్తాయి కాబట్టి నడిపించేస్తాను మెల్లగా. మన సొంతోడు ఏమనంటే మళ్ళీ ఎలక్ట్రీషియన్ దగ్గరికి పోవాలి. ఏమంటారా సాయిలు 2000 దింగుతారు ఇప్పుడు ఈయన కాబట్టి ఫ్రీగా చేసుకుంటాడు. బాగా మల్టీ టాలెంటెడ్. ఈ లైట్లు కూడా వస్తాయా బావ? ఇవి రావు. అవి రెండు కింద ఆవిడేయాల. డ్రైవర్ కమ్ము ఓనర్ కమ్ము దీనికి నడుపుతాడు దాన్ని నడుపుతాడు రెండింటి నడిపేస్తాడు ఇవాళ. అయ్యవ్వ దిగిండు నడిపాడేనా బ్రో మొత్తం చూసిరా బండి బద్దలు వలగదేకుండేనట. బొత్త వచ్చింది ముందట. ఇక అందుకే 2 బీర్లు వేసిండట. తాగుతులా బ్రో బంద్ చేసిండ బ్రో బంద్ చేసిండట. మామూలుగా పెళ్ళి ఎందుకు కాదు నువ్వు మచ్చరే ఉన్నావు. పెళ్ళి కావాలని మందు బంద్ చేసిండట. దీని అక్క ఇది అత్తలేదు కానీ అమ్మతుడు అగో రైట్. ఇది అప్పుడప్పుడు కొంచెం చిన్న ప్రాబ్లాలు ఉన్నాయి. మా బావ లెక్కనే అన్నీ ఎందుకో చక్కగా పని చేస్తారు. బాగా పని చేయనట్టు. అమ్మా లోపలికైతే ఎక్కిన మనోడైతే బయట నుంచి మీకు వ్యూ మొత్తం చూపెట్టేస్తాడు. ఒకసారి నేను లోపల మీకు చూపెట్టి నేను ఇస్తాగు ఒకసారి ఇవ్వవా? అవ్వా హారన్. అయ్యో మా బ్రో వెనకాల కట్టాలు అవన్నీ మా బావ ఎన్నుకున్నాడు. బర్రె బావ పట్టుకో కింద పడతావు మళ్ళీ మేము పడితే ఎంగిన పేరు అవుతుంది. ఇదోటి ఉంటుంది నీతోటి గండం మాకు. అంటేనేదే అనబట్టే మాకు అర్థమైతలేదా ఈ లౌడల పంచాయతీ అని ఈయనతోటి. అయినా చెప్పుడేమో చెప్తాడు కానీ మాకు వినబడతలేదు. లోపల ఉన్నాం కదా మేము. ట్రాక్ ఆడ ఉన్నది దాన్ని ఎక్కించుకోవాలి కాబట్టి ఇక మా వాడు ఇప్పుడు చూడు ట్రాక్టర్ నడిపిన డీజే అయితే కాదు మావా. డీసీ అని నడపాలంటే అది పని మీద ఉంటుంది. ఇది స్టీరింగ్ మొత్తం మాన్యువల్ స్టీరింగ్ బ్రో. ఇది పవర్ కాదు. మనం ట్రాక్టర్ని అయితే గిర్ర తిప్పుడేనా ఈ మాన్యువల్ను గుద్దల్దమ్మ అయితే తిప్పని అంటే అసలు మాన్యువల్ నడిపిన మోగడు ట్రాక్టర్లలో కూడా. కానీ ఏంటంటే ట్రాక్టర్లు మాన్యువల్ ఎట్లుండే అంటే పుసుకన బండి ఎక్కినప్పుడు వీటి మధ్యలో చెయ్యి పడ్డది అనుకో గుద్దలు గిరుగుతాయి చెయ్యి. అందుకే పవర్ స్టీరింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాం మేము. మెల్లంగా బ్రో. ఇగో
బ్యాగ్ ఇట్లా పెట్టేసుకుంటే మనం కూడా మీది కూడా మంచిగా ఎక్కేయచ్చు. సుమన్ బాయ్ కూడా మంచిగా స్టార్ట్ చేస్తాడు అన్నమాట. అవును కథ పాపం ఆడుకుంటాడు దీన్ని. కుదిరితే నేను కూడా మీకు ఒకసారి మన ట్రాక్టర్ వర్క్ మీద పోయినప్పుడు దీన్ని కూడా నడిపి చూపెడతా. కానీ ఇలా గుద్ద వాళ్ళగా ఉడకపోతుంది మా చెమటలు మొత్తం ఇచ్చి పడదింగుతానే డైరెక్ట్ మనకే. పక్కకు పెట్టుకుని ఒక పని అయిపోతుంది బండి కూడా. హాయ్ ఫ్రెండ్స్ దా ఎక్కించలేదు ట్రాక్ ఎక్కియాలి. ఇక దీన్ని అయితే ఎక్కించి పడేదా మీదికి. మా వాళ్ళు కట్టలు తీసే విధానం కూడా చూపెడతా. ఇవి చాలా బరువు ఉంటాయి మామ. మా సాయిగాడు ఒక్కడే ఎత్తుకొని పోతాడు డైరెక్ట్ బాహుబలి లెక్క. మా బావ అయితే రెండింటిని భుజం మీద పెట్టుకుంటాడు. ఒక పక్క తక్కువ బరువు ఉన్నాయి అవి, అమ్మ ఘోరంగా బరువునే అవి. ఇగో మా కాక అందరికంటే అందంగా ఉండేదంటే ఇక మా కాక చూసినా చిన్న పిల్లగాని లెక్క ఉంటాడు. చిన్న పిచ్చగాడు కామన్ బై ఉంచుతా కానీ తీసే. ఇది మన న్యాచురాలిటీ మామ, బూతులు కాదు. కానీ ఊతపదం తెలంగాణ భాష. सुमन भाई वो टूल बॉक्स है ना, कौन सा सामान है भाई अंदर? वो पाना रेंच पाना అన్నీ ఉండేతే ఇలా టూల్ బాక్స్ రెండు. ఈ బండికి ఈ టూల్ బాక్స్, ఇంకో బండికి ఇంకొక టూల్ బాక్స్. ఈ బండి ఈ టూల్ బాక్స్ పెట్టారు, ఇంకొక బండిలో ఇంకో టూల్ బాక్స్ ఉదరేనా. ఓ టేక్ చెట్లకే పాస్. ఇగో డిప్ప కటింగ్ ఉదయగాడు అంటే ఈడు మొన్న ఈ వీడియో వచ్చే ముందు మీకు బోట్ వీడియో వస్తుంది మామ. అలా మొత్తం ఎట్లా పడుతుందో చూపెట్టేస్తా. ఇగో అని చూపెడతావరా, ఈ లిగ్గేది పోతుంది అని చూస్తానా. ఇగో రైట్ పిల్లగాడు కలర్ వేసిండు అందుకే తెలియండి కలండి. ఆడేమంటాడు నేను కింద పడ్డందుకు కాదు కాక నా పిల్ల కూర్చుని భయం అంటాను. ఎటు అట్లు కుప్పయ్యానా ఈ బ్లేడ్ నువ్వు చూసేవారు నేను అట్లు ఇట్లా కుప్పయ్యా పోతానా మరి మా మావ కనిపించద్దా మరి. ఇంకొక కట్టాన్ని కూడా దించిరు మా. ఈ చీర జబర్దస్త్ ఉన్నాయి అంటే బాగా వేడి ఉన్నాయి ఇవి కూడా. ఇది ఏందిరా ఆ బీర్లు ఏందిరా ఈ పొద్దు కాల ఇజ్జది పోతుంది ఉదయగా. నీకు పెళ్ళి అయితే అరగిట్లా చేస్తే చెప్పురా. ఆ అబ్బిగాడు నువ్వు అందరు ఇదే అటేగా రాన్ మిషన్ కాడికే కదా. నాకు తెలుసురా వీళ్ళు చూసిన పొద్దుగాల గుద్దావాలి కదా తాగుతారు మామ. అందుకే ఉరుకుతాను. ఇక మామ బండి అయితే రెడీ అయింది. అవ్వా ఎక్కిస్తాను చూడు. ओ बैक साइड गाड़ी है जरा थोड़ा देख के चलो. अव्वा इच्చి పడేస్తారు వాళ్ళు మనకు. బండి అయితే ఎక్కించేస్తాను డైరెక్ట్ చూసుకుంటా మెల్లిగా. కెమెరా ఘోరంగా హీట్ అయింది మామ, అందుకే నీళ్ళు పోసి కూల్ చేసిన దాన్ని. ఇప్పుడు కింద కట్టాల గాడి ఎట్లా కూర్చుంటుంది కదా బండి. थोड़ा देख के चलो सुमन भाई. స్టార్టింగేనా ఫస్ట్ రోజు కాబట్టి ఇలా చూసుకుంటే ఎక్కేయాలి. చూసిన ఆ కట్టాలు కూడా మీకు కింద ఎట్లా కూర్చుంటాయో చూడు. ఆ బెల్ట్లు కూడా మంచిగా ఆ కట్టాల మధ్యలో కూర్చుంటాయి అన్నమాట. మీకు ఇది కొత్తగా కాదు, నేను చూపెట్టు కొత్తగా అనుకో రాదు. సూతం మీకు జర మంచిగా ఉండేస్తుంది. అయ్యో బండి మీదకి అయితే ఎక్కిచ్చేస్తాను డైరెక్ట్. రస్ అయిపోయింది పో. ఇది నేను లోవలు గ్యాము అన్నిటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ హెచ్పి అన్నాడు బండి ఇది. ఈ లోవల్ అనేది 110 HP 100 HP, ఈ గ్యామ్ కూడా 110 HP కిందకి వచ్చేస్తుంది. ఇది ఒక 68 HP అనమాట అంతే. అంటే నేను చెప్పిన స్పెక్స్ అటు ఇటు ఒక 1-2 HP అటు ఇటు మారుతాయి, అంతకుమించి ఎక్కువ ఏం మారాయి అన్నమాట. రైట్ కథమోగా మనం అటు సైడ్ పోయి మీకు నేను చూపెడతా డైరెక్ట్. అటు టైర్లు పెట్టుకోవాలి, మనం చూసుకోకుండా మనోడు కిందికి దించిండు. ఒక టైర్లు పెట్టుకుంటే ఒక పని అయితే అయిపోతుంది అన్నమాట. టైర్లు పెట్టినాం అనుకో ఆ ముందట అది ఉంది కదా కటర్ బార్ చిన్నగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మీకు నేను మొన్ననే చెప్పిన కటర్ బార్ కూడా షీట్ కట్టిండని. ఇది రివర్స్ ఆర్ నత్తాను చూసినా కాద్దాం. అరే టైర్లు పెట్టా దానివే దీనికి.
టాప్ కిందికి అనేది, ఎందుకంటే పోతుంటే ఆ కొమ్మలు గిమ్మలు లాగకుండా టాప్ను కూడా కిందికి అనేస్తారు. టాప్ కొత్త టాప్. ఓ నయా టాపేనా? ఓ సుమన్ బాయ్, అయ్యో అయ్యో చూసినావా? ఆగో అవ్వ మా కాకని ఉత్తాగా తిడతారే. అగ్గో దాని మధ్యలోకి సొర్ర తెంగుతారు. ఇది కూడా ఓ రోలింగ్ हेवी वेट ఉండదు यार. हाँ बहुत भारी है. ए सुमन भाई कुछ नहीं होता. नहीं वो बहुत दिन पर उठाया ना इसलिए वजन लग गया ज़्यादा. आगो आगो किधर लग गया? ओ तेरी तेरी अट దీని అక్క అని మనం అంటే తెరి అంటాడు. అంటే ఇందులో దీనక్క తెరి అవ్వ మావాడు నేర్చిండే హిందీలాగా. అట్లా కాదు అన్నకి దీని గురించి చెప్పన్నా అంటే హిందీలో చెప్తాడు, తెలుగులో చెప్తాడు మావాడు. ఒరిస్సా అయిపోయింది ఇక మా అన్న కూడా. మా అన్నయ్య ఒరిస్సానా? హాయ్ బ్రో, ఎడిపోతాను ఏం పనికి పోతాను? ఎక్కడ? శివారం. ఇటు ఇటు ఎవరు చేసినావు? మహేష్. ఇటు ఇంకా ఇందిరమ్మా ఇల్లు బాబాదియా? ఓకే రైట్ మరి మళ్ళీ కద్దాం. అయ్యో మన బ్రో మా అంతకుముందు మట్టి పులి కొట్టిన రోజు ఈ బ్రో బండి కిందికి మనం పోయినాం. ఇప్పుడు పోతలేము ఎందుకంటే ఇప్పుడు ఆ పని నడతలేదు. అయ్యో చలో బండి గోయింగ్. జేసీబీ చలింగే లాగేసుకున్నారు. ఈ డోర్ బయటకు పోయకుండా ఇగో ఇదొకటి అడుగుడు ఒకటి లాగేసుకోవాలి అసలు. కానీ ఇటు స్పేస్ బాగా వచ్చింది కానీ తాకుతుందా? ఇంకొంచెం ముందటికి పోవాలనా? అవురు తోడా ఫ్రంట్ కొంచెమే జాగు ఉన్నది, సరిపోద్దా? कटर ऊपर है. थोड़ा ऊपर करो कटर, थोड़ा देख के चलो. वो बेंड होता वो कटर बार వేలాలా? ఓ ఈయనకు ఏమున్నాయంటే 55 ఉన్నది. నెక్స్ట్ డైరెక్ట్ గ్యామ్ దించునేనాడు తాత. బాలమూర్తులు చూడు ఎంత మంచిగా ఉన్నాడు. ఈ గడ్డానికి రంగేయాలి తాత. నెత్తికేసినప్పుడు వేయద్దా చెప్పు? ముసలాయన్నే పడిసేన కాదు నాకు తాత అంటే చెప్పి ఇక రేపు మాపో నాకు కూడా పూరాలు ఉడితే అలాగ ముత్తాత అవుతాడు ఇక తాత. గుర్రకాడ ఫోటో దిగమంటే దిగరే, ఇద్దరు పిల్లలు పెట్టుకొని దిగువన్న. ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి మాట్లాడతాడు మామ. థమ్స్అప్ లాంటి ఇంకేమన్నా కుదిరితే మందు కూడా తీసుకుంటే మాకు నయమే. 1000 ఖర్చు పెడతారట. అట్లా ఒక 1000 పెడతారట మా అన్నయ్య పెడతారా బావ పెడతారా ఖర్చు తీసుకునేటి? బావరేనా? బావే అయితే ఎనిమిది ఏం కదా దుకాణమే బావలే. ఇగో మా మావ షాపే ఇది. ఇప్పుడు ఇంతకుముందు మీకు నేను ట్రాక్ బండ్లు చూపెట్టిన చూసినావా? ఇగో ఇల్లే దుకాణం. మా బావ మా మావ ఇవన్నీ సామాన్ ఇవాళ దావత్ ఇస్తాడట. ఎందుకంటే ఇవాళ ఫస్ట్ రోజు కోస్తుంది కదా. బావకు 2000 వేసినట్టు బామ్మది కోసం గాయం చేద్దాం. బావ నాకు రెండింతలున్నాడు కానీ ఇగో బాగున్నాయి ఉబ్బినాయి. బావే అని బాగా ఉబ్బినాయి. తినేసే ఇక తినేంత ఒక పని అయిపోతుంది.